హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. ఈరోజు మంచి రుచికరమైన ఎండు చేపల కర్రీ రెసిపీ అయితే చెప్తాను. ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ముందుగా ఎండు చేపలని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి. నేను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా నూరుకుంటే. తర్వాత తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని పోపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇక నెక్స్ట్ మనం నూరుకున్న అల్లం అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈలోపు కొంచెం 2 గుడిసెల చింతపండు అయితే నానేసుకోవాలి. ఇది నానేంతలోపు మనం వాటర్ పోసుకున్నాక చేపలలో అవి మంచిగా క్లీన్ చేసుకోవాలండి. పొట్టు మొత్తం నీట్గా వస్తుంది కాసేపు నానబెడితే. ఇది ఉంటే అంత టేస్ట్ ఉండదు. ఇది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అంతలోపు ఆనియన్స్ మగ్గి ఉంటాయి. ఈ చేపలు అందులో వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులోకి కారం వేసుకొని మంచిగా కలుపుకొని ఆ చారు ఇందులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ధనియాల పొడి మరియు గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకు కావాల్సిన ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ అత్తయ్య స్టైల్ అయితే ఇలానే చేస్తారు. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్.